చూద్దాం. ఇన్ డీసీ మిషన్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫీల్డ్ వైండింగ్ ఆర్ ఆన్ మోటార్ అండ్ ఆర్మేచర్ వైండింగ్ ఆర్ ఆన్ స్టేటర్. అర్థమవుతుందండి. ఇక్కడ ఫీల్డ్ వైండింగ్లో మోటార్లో ఉన్నాయి మరియు ఆర్మేచర్ వైండింగ్ స్టేటర్లో ఉన్నాయి అంటారు. అంటే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఉంది. ఇక్కడ మోటార్ బదులుగా ఇక్కడ ఏమని రాయాలి, రోటర్ అని రాయాలి. అంటే ఇవ్వడమే తప్పించాడు. ద నెక్స్ట్, ఫీల్డ్ వైండింగ్ ఈజ్ స్టేటర్, ఆర్మేచర్ వైండింగ్ ఈజ్ రోటర్. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా గమనించండి, డీసీ మిషన్ వరకు చూసినప్పుడు ప్రతి మిషన్లో లాగానే రెండే రెండు ఉంటాయి. ఎవరైనా తిట్టినా కూడా నీకు ఏమైనా తల తిక్క ఉందారా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ స్టేటర్, దాంతోపాటు ఏముంటుంది, ఇక్కడ రోటర్ ఉంటుంది కదా, స్టేటర్ అండ్ రోటర్. స్టేటర్ అనేది డీసీ మిషన్లో ఫీల్డ్ వైండింగ్ని కలిగి ఉంటుంది. ఏ వైండింగ్ అండి ఇది, ఫీల్డ్ వైండింగ్ని కలిగి ఉంటుంది. అదే రోటర్ విషయానికి వస్తే రోటర్ అనేది ఆర్మేచర్ వైండింగ్ని కలిగి ఉంటుంది. ఆర్మేచర్ వైండింగ్ని కలిగి ఉంటుంది. ఇది డీసీ మిషన్లో. సాధారణంగా చాలామంది అనుకునే విషయం ఏంటంటే డీసీ మిషన్లో డీసీ యొక్క బాధ్యతను నిర్వహించేది ఏంటంటే కమ్యూటేటర్. ఈ కమ్యూటేటర్ అనేది డీసీ యొక్క బాధ్యతను పూర్తిగా వివరిస్తుంది. అంటే ఏ డీసీ మిషన్లో అయినా వచ్చినటువంటి పవర్ ఏంటండి, ఏసీ పవర్. ఆ ఏసీని డీసీగా మార్చడానికి ఉపయోగపడే భాగాన్ని మనం ఏమని పిలుస్తామండి, కమ్యూటేటర్గా ఉపయోగిస్తాం. ఇది ప్రధానంగా గుర్తుంచుకోండి. సరే, ఇది డీసీ మిషన్లో. వాట్ అబౌట్ ఏసీ జనరేటర్స్ లేదా ఆల్టర్నేటర్ల పరిస్థితి ఏంటండి అంటే, ఆల్టర్నేటర్ల విషయానికి వచ్చేవరకు స్టేటర్గా ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది. అలానే రోటర్ విషయానికి వచ్చినప్పుడు రోటర్గా ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. ఇక్కడ కమ్యూటేటర్ ఏ విధంగానైతే ఉంటుందో ఏసీ ఆల్టర్నేటర్ లేదా సింక్రోనస్ జనరేటర్లో మనకి ఇక్కడ స్లిప్ రింగ్స్ ఉంటాయండి. ఏముంటాయండి, స్లిప్ రింగ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఆర్మేచర్ వైండింగ్కి ఈ డాంపింగ్ని అందించడానికి గల కారణం ఏంటండి అంటే దానిలో హంటింగ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్న. హంటింగ్ యొక్క ఎఫెక్ట్ని తగ్గించడానికి మనం డాంపర్ వైండింగ్ని అందించడం జరుగుతుంది. ఈ డాంపర్ వైండింగ్ వల్ల ఆ తిరిగేటువంటి ఈ రోటర్ ఏదైతే ఉందో ఓవర్ వైబ్రేషన్స్ రాకుండా రొటేట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.